ప్రజాబలగం అందరికి నమస్కారములో మన ప్రజాబలగం ఛానల్ కి అయితే స్వాగతము. గీయాల గీ వీడియోలో నేను సర్పంచ్లకు మన వార్డు నెంబర్లకు వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంది అందరు అనుకుంటారులే గాముచ్చటనే తీసుకొచ్చిన ఇనురిమల తెలంగాణ గ్రామ పంచాయతీల సర్పంచ్లకు మరియు వార్డు నెంబర్ల మధ్య తేడాలు ఏంటి అనేదే చెప్తా. ఇక సర్పంచ్ మోదాలు గ్రామ పంచాయతీకి గౌరవాధ్యక్షుడు గ్రామంలో మొత్తము పంచాయతీ కార్యకలాపాలనైతే పర్యవేక్షించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలలో గిట్లా అమలు చేసేందుకు గిట్లా ఉంటదన్నమాట. ప్రభుత్వ పథకాలను గ్రామస్తులకు అందించడంలో ముఖ్య పాత్రనే పోషించాలి. గ్రామ పంచాయతీ బడ్జెట్ అభివృద్ధి ప్రణాళికను గిట్లా రూపొందించడంలా ఆమోదించడంలో గిట్లా కీలకంగానే ఉంటారు. ఇక వార్డు మెంబర్ ఏందో చూద్దాము. ప్రతి గ్రామంలోని వార్డుకు ఒక్కొక్కరు వార్డు నెంబర్ గానే ఉంటారు. ఇదైతే అందరికి తెలిసిందే. వార్డు స్థాయిలో చిన్న చిన్న సమస్యల గురించి పంచాయతీకి అయితే నివేదించుకుంటాలే. వాటికి పరిష్కార మార్గాలు గిట్లా సూచించడానికి బాధ్యత గిట్లా కలిగి ఉండాలి. ప్రజల అవసరాలను అభివృద్ధి పనులను గిట్లా చిన్న చిన్న సమస్యలను సర్పంచులకు తెలియజేయడం గిట్లా వీళ్ళ బాధ్యతనే. మరి ఇక వాళ్ళ వార్డుకు సంబంధించిన రహదారులు గాని అంటే రోడ్లు, నీటి సరఫరాలు, ఇక మరుగుదొడ్లు, శుభ్రత వంటి స్థానిక మౌలిక సదుపాయాల పర్యవేక్షణలు గిట్లా వీళ్ళే చూసుకోవాలి. ఎన్నికైన సభ్యులుగా గ్రామాభివృద్ధి పనులల్లా పాల్గొనడం ద్వారా గ్రామ పంచాయతీ పాలనలు గిట్లా భాగస్వామ్యమే అవుతారు. వార్డు మెంబర్ యొక్క విధులు ఎట్లుంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుడు మాత్రం మరవకుండ్రి. వార్డు సమస్యల పరిష్కారము వాళ్ళ వార్డులల్లా సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాన్ని సర్పంచ్ మరియు ఇతర అధికారులకు గిట్లా చెప్పాలి. స్వచ్ఛత మరియు పారిశుద్ధ్య నిర్వహణ ఇక వార్డులల్లా శుభ్రత, మురికి నీళ్లు తొలగించి ఇక కాలువలు, చెత్త తొలగింపు వంటి పనులు గిట్లా పర్యవేక్షించడంతో పాటుగా స్థానికుల సహకారం గిట్లా తీసుకోవాలి. ఇక ప్రజా సేవలు మరియు సౌకర్యాలు గీ ముచ్చటైతే మరీ ముఖ్యమైనదే. మళ్ళా విద్య, ఆరోగ్యము, తాగునీళ్లు, విద్యుత్ వంటి స్థానిక సేవలను ఇట్లా నిరంతరం ప్రజలకైతే అందుబాటులో ఉంచడంలోనే సహకరించడం. ఇక ప్రభుత్వ పథకాలు గాని సంక్షేమ పథకాలు వంటి విషయాలను ఇట్లా ప్రజలకైతే ఎప్పటికప్పుడు తెలియజేయాలి. గట్లనే కాకుండా వాటిని సద్వినియోగం చేసుకొనికే కూడా ప్రోత్సహించాలి. మళ్ళా ఇక 5వది గ్రామ సభలు. ఇక ప్రతి గ్రామ సభలలో హాజరైన తమ వార్డు నుండి వచ్చిన సమస్యలను ఇట్లా అభ్యర్థనలను ఇట్లా చర్చించాలి. మళ్ళాడ ఇక 6వ ముచ్చట ఏంటంటే స్థానిక సమస్యలు వినాలి. మళ్ళా వారి వార్డులోని ప్రజల సమస్యలను సావధానంగానే విని వాటిని తగిన పరిష్కారాలను ఇట్లా కనుక్కోవడము, తక్షణంగానే కృషి చేయడం. మళ్ళా వీడియో మంచిగా ఉందిలే, మరి ఇంకెందుకు ఆలస్యం, మన ప్రజాబలగం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజాబలగం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజాబలగం డిజిటల్ న్యూస్ పేపర్.